అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ప్రతిరోజు తలస్నానం చేస్తున్నారా? అయితే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఏ రోజు తలస్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితం దక్కుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదివారం రోజు తలస్నానం చేస్తే తాపం పోతుందంట. సోమవారం రోజు తలస్నానం చేస్తే అందం పెరుగుతుందంట. మంగళవారం రోజు తలస్నానం చేస్తే అమంగళమంట. అదే బుధవారం రోజు చేస్తే వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి చెందుతాయంట. గురువారం రోజు చేస్తే ధననాశనం అవుతుందంట. అదే శుక్రవారం రోజు చేస్తే అనుకోని ఆపదలు ఎదురవుతాయంట. అదే శనివారం రోజు చేస్తే భోగభాగ్యాలు కలిసొస్తాయంట. ఇవే ఫ్రెండ్స్, ఏ రోజు తలస్నానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం దక్కుతుందో. మొన్న ముగిసిన మహాకుంభమేళలో ఒక ఫ్యామిలీ 30 కోట్లు సంపాదించిందంట. కిడ్నాప్లు, చోరీలు, మర్డర్లు ఇలాంటి ఘటనలు జరగకుండా మహాకుంభమేళను విజయవంతంగా పూర్తి చేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు తెలియపరిచారు. ఈ మహాకుంభమేళను నిర్వహించడానికి 7,500 కోట్లు ఖర్చు చేస్తే పలు రకాలుగా 3 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందే అని తెలిపారు. అనేక కుటుంబాలు లాభపడ్డాయి అని, ఒక ఫ్యామిలీ 131 బోట్లను నడిపిస్తూ 30 కోట్లను సంపాదించుకుంది అని పేర్కొన్నారు. రోజుకి ఒక్కొక్క బోటుకి చప్పున 53,000 సంపాదించారు అని సమాచారం ఉంది. ఈ మహాకుంభమేళలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా మంచిగా సంపాదించుకుని చాలా సంతోషంగా ఉన్నారు అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు తెలిపారు. ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏవైనా తప్పులు చెప్పింటే నన్ను క్షమించండి.